ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఏటుగురు హైవేలోని సత్యసాయి స్పిరిచువల్ సిటీ వేదిక గత 3 రోజులుగా తెలుగు మహాసభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మహాసభల సందర్భంగా తపాలా శాఖ కవర్ని ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు సభను ఉద్దేశించి ప్రసంగించారు. వందల సంఖ్యలో భాషలు ఉన్నప్పటికీ 6 భాషలకు ప్రాచీన హోదా లభించడం, అందులో తెలుగు భాష కూడా ఉండటం గర్వకారణమని చెప్పారు. తెలుగు వారిని మద్రాసిలిగా పిలిచే రోజుల్లో ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలంటే ముందుగా మన భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆధునిక పరిజ్ఞానం సహాయంతో కూడా తెలుగును అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు మీ అందరిని చూస్తే ఇంత ఉత్సాహానికి కారకులైనటువంటి గజల్ శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా ఆయన అభినందిస్తున్నా. ఆయన ఒక ప్రెసిడెంట్గా ఈ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు. వారికి అదే మాదిరిగా ఆనరబుల్ సెక్రటరీ ఆంధ్ర మహాసభకి రెడ్డప్ప ద్రవిడ గారికి, అదే మాదిరిగా ఆనరబుల్ కన్వీనర్ ఆంధ్ర మహాసభకి రామచంద్రరాజు గారు, స్థానిక శాసనసభ్యురాలు గల్లా మాధవి గారు, రామాంజనేయులు గారు, ఈరోజు ఇంత ఉత్సాహంగా, మామూలుగా సినిమా ప్రోగ్రాం అంటే ఇంత ఉత్సాహం చూపిస్తారు కానీ ఈరోజు మీరు చూస్తే 3వ ప్రపంచ తెలుగు మహాసభల కోసం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సంక్రాంతి కంటే ముందు వచ్చిన మన అమ్మ భాష పండుగ ఇది. మాతృభాషకు మనం ఇచ్చే గౌరవ వందనం ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఈ మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అభినందనలు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన శ్రీ ఎన్టీఆర్ గారి పేరున ఈ వేదికకు పేరు పెట్టినందుకు కృతజ్ఞతలు. తెలుగు భాషకు ఎంతో ఘన చరిత్ర ఉంది. వందలాది భాషలున్న మన దేశంలో కేవలం 6 భాషలకు మాత్రం ప్రాచీన హోదా లభించింది. అందులో తెలుగు ఉండడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువ మాట్లాడే భాష తెలుగు భాష. ప్రపంచం మొత్తం మీరు చూస్తే దగ్గర 10 కోట్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ మీటింగ్కి 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారంటే వారందరికీ స్వాగతం పలుకుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి సభలు తెలుగు భాష పరిరక్షణకు, గొప్పతనాన్ని చాటేందుకు ఉపయోగపడతాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి నా ధన్యవాదాలు. పెద్దలందరూ మాట్లాడారు, అనేక విషయాలు చెప్పారు. తెలుగు రచనలు అనగానే మనకు గుర్తొచ్చేది ఆది కవి నన్నయ్య. ఆయన రాసిన మహాభారతం, కవిత్రయం నుంచి అష్టదిగ్గజాల వరకు, గురజాడ నుంచి శ్రీ దాశరథి వరకు ఎందరో మహానుభావులు తెలుగు భాషకు పనిచేశారు. తెలుగు వైభవాన్ని చాటారు. పోతన భాగవతం, శ్రీనాథుడి భీమఖండం, వేమన, సుమతి, భాస్కర పద్యాలు మర్చిపోలేం. ఇప్పుడే పెంబసాని చంద్రశేఖర్ గారు చెప్పారు, మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని. ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి
ಹೆಚ್ಚు ఆస్కారాలు మనకందరికీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చెందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది. మనకందరికీ కోరికలు ఉన్నాయి. తెలుగు భాష ఉండాలి, తెలుగు సంస్కృతి ఉండాలి. తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భావితరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా ఈనాడు నిలబడ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు కార్యరూపం దాల్చడము ఒక మనిషికి మనం అప్పచెప్పడం కాదు. మన అందరికీ ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర మనమందరం నిలబెడితే మన తెలుగు భాషకి న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. నందమూరి తారక రామారావు గారు అనుకున్న నిలబడే ఆ విలువల్ని మన భావితరాలకి మనం అందించిన వాళ్ళు అవుతాము. ఆ విధంగా మనమందరు కలిసికట్టుగా ప్రయత్నించాలని నేను అనుకుంటా ఉన్నాను. ఈ కార్యరూపంలో ఎలా దాల్చాలని మేము మిత్రులు అయ్యన్న పాత్రుడు గారితో మాట్లాడినప్పుడు వారు శాసనసభలో ఈ కార్యరూపం ఎలాగా అని ఎందైతే మనం ఏదో ఘన చరిత్ర ఉందంటే అందరికీ తెలుసు ఘన చరిత్రే, కానీ భావితరాలకి అందించడం ఎట్లా? అయ్యా మీరు సెల్ ఫోన్లు మానేయండి అంటే వారు మానేరు. ఆధునికకరంగా వారు వెళ్తూనే ఉంటారు. ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మనం ముందు తీసుకెళ్ళాలి. ప్రత్యేకంగానే విలువలు లేకుండా పెరగారనుకో మనకి ఒక విధంగా ట్రాజెడీ అని మనం అనుకోవాలి. అసెంబ్లీని ఒంటి చేత్తో నడిపిస్తున్నటువంటి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు, నాయకులకు, పాత్రికేయులకు, వీరందరితో పాటు భావాల భాష, బంధాల భాష, తరం మారినా దేశం దాటినా తరగని తెలుగు ఉషస్సుని, తేజస్సుని ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, గౌరవిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగు వారికి వందనం, అభివందనం. శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన తెలుగు భాషాభిమానులు ఒక చోట చేరిన ఈ అపూర్వమైన, ఆనందమైన, అద్వితీయమైన వేడుక ఈ ప్రపంచ మహాసభలు. తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు, శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న మన పూర్వీకుల స్వరం, వేల సంవత్సరాలు పైగా సాహిత్య సాంప్రదాయాన్ని నింపుకున్న ఒక మహాసముద్రం. అన్నమాచార్యుల కీర్తనల నుండి శ్రీ విప్లవ కవిత్వం వరకు, నన్న మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని, వినోదాన్ని, విప్లవ స్ఫూర్తిని
అందించినటువంటి భాష ఈ తెలుగు భాష. కూచిపూడి నృత్యం నుండి శాస్త్రీయ కళలను, మన సాంప్రదాయ సంగీత రూపాలను, మన తాత్విక గ్రంథాలను తెలుసుకోవటం కోసం ఈ తెలుగు ఎప్పుడు తలుపులు తెరిచి ఉంచుతుంది. తెలుగు నేర్చుకోవడం ద్వారా మనల్ని మన మూలాలతో కలుపుతుంది. తరతరాల మధ్య కుటుంబ బంధాలను బలపరుస్తుంది. ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు నాన్న అనే పదంలో ఉండే నమ్మకం, గురువు అనే పదంలో ఉండే గౌరవం, దేశం అనే పదంలో ఉండే ధైర్యం ఒక్క తెలుగు భాషలోనే వస్తుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగు నేర్చుకున్న పిల్లలు రీసెర్చ్లో చూస్తే వారికి విషయ పరిజ్ఞానం కానీ, జ్ఞాపక శక్తి కానీ, సృజనాత్మకత కానీ చాలా ఎక్కువగా పొంది ఉంటారు. నేను కూడా 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా ఈరోజు మీ అందరితో కలిసి ఉన్నాను అంటే దానికి కారణం తెలుగు భాష, ఆ భాషపై ఉన్నటువంటి మమకారం, ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు గోరు ముద్దలు తినిపించేటప్పుడు చందమామ కథలు, సామెతలు చెప్పి పెంచారు. ఈ రోజుల్లో లాగా సెల్ ఫోన్లు పెట్టి పెంచలేదు కాబట్టే ఈరోజు మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకంటే ఈరోజు పిల్లలకి తెలుగు చదవటం, మాట్లాడటం, రాయటం, అదేవిధంగా సొంత భాషపై గర్వం లేకపోవటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. భాష చనిపోతే సంస్కృతి చనిపోతుంది, సంస్కృతి చనిపోతే మనకి గుర్తింపు మాయమవుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు.